వెల్కమ్ ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అంటే నిన్నటి వరకు జరిగినటువంటి మ్యాచెస్, ఈ రోజు జరిగినటువంటి మ్యాచెస్, నిన్నటి జరిగినటువంటి మ్యాచెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. మన ప్రెడిక్షన్స్ కొన్ని కరెక్ట్ అయ్యాయి, కొన్ని రాంగ్ అయ్యాయి. ఇక ఈ రోజు మ్యాచ్ గురించి ఎలా ఉండబోతుంది ఏంటి, ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో సాగబోతుంది ఏంటి అని. సాధారణంగా ఐపీఎల్ మ్యాచెస్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా హై స్కోరింగ్ మ్యాచెస్ లేదంటే ఇట్లా ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుందాం. ఈ రోజు ఢిల్లీ వేదికగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా, అరుణ్ జైట్లీ మైదాన స్టేడియం వేదికగా ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఇది. ఇక ఈ మ్యాచ్ లో బలాబలాలు ఏంటి, రెండు జట్ల బలాబలాలు ఏంటి, రెండు జట్లకు సంబంధించి బౌలింగ్ ఎలా ఉంది, వీక్నెస్ ఏంటి అనే దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ పిచ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ గానే చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే గతంలో ఎస్ఆర్హెచ్ ఇక్కడ 278 పరుగులు చేసింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే స్థాయిలో స్కోర్ నమోదయ్యేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. అంటే 250కి పైగా ఈరోజు స్కోర్ నమోదు కావచ్చు. అయితే అది ముంబై బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మాత్రం 250కి పైగానే నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతుంది. ఎందుకంటే ముంబై బ్యాటింగ్ బలానికి సంబంధించి చూస్తే కనుక ఈ పిచ్ చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ముంబైలో మనం ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, ముంబై ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రోజు జట్టుకు సంబంధించి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముంబై మిడిల్ ఆర్డర్ ముంబైకి కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టుకి సంబంధించి కూడా కొంత పిచ్ కండిషన్స్ కి వాళ్ళకు కూడా కొంత అనుకూలంగానే ఉండొచ్చు. కానీ ఎందుకో నాకు ముంబైకి ఎక్కువగా పిచ్ కండిషన్ అనేది కొంత అనుకూలంగా కనపడుతుంది అనేది అయితే చెప్పగలుగుతాను. ఇక అంటే ఈ టాస్ ఎవరు గెలుస్తారో మ్యాచ్ వాళ్లే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఒకటే అనుకుంటా. ఇక నిన్నటి మ్యాచ్ కి సంబంధించి కూడా అదే జరిగినట్టుంది. ఇక ఈ రోజు దాదాపుగా ఫస్ట్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనం ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నటువంటి అంశాల్లో పవర్ ప్లేలో ఎవరైతే ఎక్కువగా పరుగులు చేయగలుగుతారో వాళ్ళకే మ్యాచ్ లో విజయ అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని అయితే మరోసారి స్పష్టంగా చెప్పగలను. ఎందుకు అనంటే పవర్ ప్లేలో ఎప్పుడైతే బ్యాటింగ్ స్లో అయిపోతుందో దాని ఎఫెక్ట్ అనేది తర్వాత ఎక్కువగా అంటే 8 నుంచి నేను చెప్పేటువంటి 6 నుంచి 12 ఓవర్ల వరకు ఎక్కువగా పడుతుంది. ఆఖరిలో మీరు పరుగులు చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ నష్టాన్ని భర్తీ చేయడం అనేది చాలా వరకు కూడా అంటే కష్టతరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ లో కూడా పవర్ ప్లేని కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. పవర్ ప్లేలో ఎవరైతే భారీగా పరుగులు చేయగలుగుతారో అంటే కనీసం 70 నుంచి 80 పరుగులు చేయగలుగుతారో ఈ రోజు పిచ్ కండిషన్ బట్టి చూస్తే ఖచ్చితంగా అది సాధ్యమయ్యేటువంటి అవకాశాలే మాక్సిమం కనపడుతున్నాయి. ఇక ఢిల్లీ వర్సెస్ ముంబైలో ఫస్ట్ ముంబై గురించి అంటే టీమ్ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారు ఏంటి, అదేవిధంగా రెండు జట్ల బౌలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు హోమ్ గ్రౌండ్ ఢిల్లీది కాబట్టి ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కేఎల్ రాహుల్, పదుమ్ నిస్సంక వీళ్ళిద్దరూ ఢిల్లీకి కొంత లాస్ట్ మ్యాచ్ లో మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్లతో పాటుగా నితీష్ రాణా కూడా. కాబట్టి ఈ మ్యాచ్ లో వీళ్ళు గనక భారీగా పరుగులు చేస్తే అది ఖచ్చితంగా ఢిల్లీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పవర్ ప్లేలో వీళ్ళ వికెట్లు కోల్పోకుండా ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళ వికెట్లు కోల్పోవడం, తర్వాత మిడిల్ ఆర్డర్ మీద కొంత భారం పడింది. తర్వాత సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళిద్దరు ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో కనుక భారీగా పరుగులు చేయగలిగితే వీళ్ళు అది చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నితీష్ రాణాకి సంబంధించి ఇతను కొంత అంటే భారీగా హిట్టింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి ఇతనికి సంబంధించి కూడా కొంత హోప్స్ అయితే ఢిల్లీకి ఉన్నాయి. కాకపోతే ఇతను నిలకడలేంది అనేటువంటి మాట ఇతని గురించి ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఇతను కనుక భారీగా పరుగులు చేస్తే అది ఢిల్లీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా కెప్టెన్ అక్షర్ పటేల్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే డేవిడ్ మిల్లర్, ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొన్న కూడా నేను ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ విప్రాజ్ నిగమ్, సమీర్ రిజ్వీ వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీకి చాలా వరకు కూడా బలం అవుతారు. 99% వీళ్ళిద్దరూ టీంలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఈ రోజు ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే లుంగిసాన్ ఎంగిడి బౌలింగ్ కి రావడం. ఆ బౌలింగ్ కి అతను అంటే స్టార్క్ లేకపోవడం వల్ల అతను బౌలింగ్ అనేది చాలా వరకు కూడా ఢిల్లీకి బలమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అతనితో పాటుగా
స్పిన్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ కూడా, అతను కూడా ఢిల్లీకి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అవుతాడు ఈ రోజున్న పిచ్ కండిషన్స్ బట్టి చూస్తే. ఇక లుంగిసాన్ ఎంగిడి ఫస్ట్ ఓవర్స్ లో కనుక పరుగులు కట్టడి చేయటం, లాస్ట్ ఓవర్స్ లో కనుక పరుగుల్ని ఆపుకోగలిగితే ఆ 4 ఓవర్లు కూడా మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సలారు, దేవరత ఎవరు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ రోజు ముంబైకి సంబంధించి సలార్, రోహిత్ శర్మ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బౌలింగ్ లో దేవరత, బూమ్రా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఢిల్లీకి సంబంధించి సలార్, కేఎల్ రాహుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బౌలింగ్ కి సంబంధించి లుంగిసాన్ ఎంగిడి అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి.